ఈ చిన్న జిల్లేడు పూదండ కాస్ట్ 300 రూపీస్. ఇది బనానా లీఫ్ కాదు గైస్, కాస్ట్లీ లీఫ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి గైస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వినాయక చవితి ముందు రోజు తీసిన వీడియో అనమాట. ఆఫ్టర్నూన్ అలా అనుకున్నాము, ఏమన్నా చిన్న విగ్రహం అలా ఏమన్నా పెట్టుకుందాము మనము అనేసి. సరే అనేసి ఇంకా ఈవినింగ్ బయలుదేరిపోయాము. మాకు దగ్గరలో అయితే ఏమీ అవైలబుల్గా ఉండవు, సో కొంచెం లాంగే వెళ్ళాలి. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక మాకు కావాల్సిన ఇండియన్ గ్రోసరీస్ కానీ పూజకి సంబంధించినవి కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో దగ్గర కొంచెం దూరమే ఉంటుంది మాల్. ఆ మాల్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ టూరింగ్ ఎట్ షాప్ అని ఒకటి ఉంటుంది, ఇదే అది. అన్నీ సేమ్ ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ అరౌండ్ 30 రూపీస్ ఏదైనా కూడా. మన దగ్గర చైనా బజార్ అలానే, కాకపోతే ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకా అక్కడికి వెళ్ళాము. కొన్ని వినాయక చవితికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ అవి తీసుకుందామని వెళ్ళాము. కాకపోతే డెకరేషన్ ఐటమ్స్ అయితే అంత బాగున్నాయి అని అయితే ఏమనిపించలేదు. సో ఇక్కడ ఏం తీసుకోలేదు. ఇంకా చిన్న చిన్న బాక్సెస్ కావాలి, రేపు ప్రసాదం అలా ఎవరికైనా ఇద్దాము అనేసి ఒక 3 బాక్సెస్ తీసుకున్నాం అనమాట. ఇవి కూడా అంతే, అన్నీ సేమ్ ప్రైస్. సో కొంచెం పెద్దవి తీసుకున్నాను. ఇక్కడ కనిపిస్తున్న బాక్సెస్ అన్నీ కూడా 2.60 అనమాట. యాక్చువల్లీ ఈ స్టోర్ మొత్తం కూడా సేమ్ ప్రైస్ 2.60 లేదంటే 2.40 అంతే ఉంటుందన్నమాట. ఆల్రెడీ బాక్సెస్ తీసుకున్నాను, కాకపోతే మళ్ళీ వీడియో మర్చిపోయానని మళ్ళీ వెనక్కి వెళ్ళాను. ఇంకా ఇవే అనమాట ఇక్కడ తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ పూజ స్టోర్కి వెళ్దామని వెళ్తుంటే మిడిల్లో విగ్రహంకి పెడుతున్నారనమాట అప్పుడే. సో ఇంకా చిన్న వీడియో క్లిప్ ఒకటి తీసుకొని వెళ్ళిపోయాము. అప్పుడే పోలీసులు వచ్చేసారనమాట. అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ రూల్స్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మన దగ్గర కూడా అలానే ఉన్నాయి. ఇంకా ఈ స్ట్రీట్ అయితే ఎప్పుడు చూసినా కలర్ఫుల్గా ఉంటుంది. కాకపోతే ఇంకా రేపు ఫెస్టివల్ కదా, టూ మచ్ క్రౌడ్ ఉంది. ఇక్కడ చాలా తక్కువ. ఇంకా ముందల స్టోర్స్ దగ్గర అయితే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా కొంచెం ముందుకు వెళ్తే పూజా స్టోర్ వస్తుందని అలా వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో బనానా లీవ్స్ అవి అమ్ముతూ కనిపించాయి అనమాట. సరే వెళ్దాము, అవి కూడా కావాలి కదా అని వెళ్ళాము. సీరియస్లీ గైస్, బనానా లీవ్స్ కాస్ట్ ఎంత చెప్పాడంటే 65 రూపీస్ చెప్పాడు. సరే లోపల చూద్దాము అనేసి వెళ్తే సేమ్ ప్రైస్ వాళ్ళు కూడా అంతే చెప్పారనమాట. ఇంకా వేరే వాటి దగ్గరికి వెళ్తే జిల్లేడు పూలు కనిపించాయి. సరే ఇది కూడా ఒకటి తీసుకున్నాము. లీవ్స్ ఇంకెలాగో 21 టైప్స్ పెట్టాలి, దొరుకుతాయా దొరకవు అనేసి ఇక్కడ ఉన్నవి తీసుకున్నాము. ఇంకా ఆ స్టోర్లోనే కావాల్సిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ అక్కడే తీసేసుకొని లోపలికి వచ్చామన్నమాట. గ్రోసరీస్ తీసుకుందామని. ఇక్కడ గ్రోసరీస్ దగ్గర చూడాలి మా సిచ్యువేషన్. మాకేమో గంధం కావాలి. ఇక్కడ వీళ్ళు రాసిన లాంగ్వేజ్లో మాకు ఏది గంధం ఏదో కూడా అర్థం కావట్లేదు. ట్రాన్స్లేట్ చేద్దామా అంటే ఫుల్ ఘోరమైన రష్ ఉందన్నమాట. అసలు ఉండలేకపోతున్నాం. గ్యాప్ కూడా లేదు. ఇక్కడ సరిగ్గా నిలబడడానికి కూడా స్పేస్ లేదు. బ్యాగ్ తీసుకొని వచ్చాము, ఎక్కడ ఏవి కింద పడతాయా అని. ఇంకా లాస్ట్కి ట్రాన్స్లేట్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఇంటికి ఏదనుకొని తీసుకెళ్ళిపోతామో ఇంకా ట్రాన్స్లేట్ చేద్దాము అనేసి ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఇంకా అలా కొన్ని తీసుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ స్వీట్స్ కనిపిస్తే సరే లడ్డూలు తీసుకుందాము అని ఒక చిన్న బాక్స్ తీసుకొని ఇంకా అయిపోయాయి. ఫ్లవర్స్ ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయి. అసలు ఫ్లవర్స్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి చూద్దామని వెళ్ళామన్నమాట. ఇంకా వాళ్ళు చెప్పిన ప్రైజెస్కి ఇంకా తీసుకోవాలా వద్దా కదా, అసలు వద్దనే అనుకున్నాము. కానీ అట్లీస్ట్ ఒక్క టైప్ ఆఫ్ ఫ్లవర్ అన్నా తీసుకుందాము అనేసి ఇంకా రోజ్ తీసుకున్నాం అనమాట. ఇంకా అదొకటే తీసుకున్నాం, ఇంకేం తీసుకోలేదు. ఇంకా అంతే గాయస్, లేట్ అయిపోయింది. అప్పటికే 8:30 అయిపోయింది. ఇంకా ప్యాక్ చేస్తున్నారనమాట అన్నీ మంచిగా కవర్లో. అసలు ఏమేమి వచ్చాయని చూస్తున్నారు. నేను ఆలోపు ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకుంటున్నాను. చాలా రష్ ఉంది గైస్. వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. ఇంటికి వచ్చేలోపే బనానా లీఫ్ నలిగిపోయింది గైస్. ఫస్ట్ ఇదే తీసుకున్నాం అనమాట. ఇది పట్టుకొని అన్ని 2-3 అవర్స్ అలా తిరిగేసరికి నలిగిపోయింది. ఇంకా చేసేది ఏం లేదు, బార్డర్ స్కెచ్ చేసుకొని ఇంకా యూజ్ చేసుకోవాలనుకున్నాము. ఇది వినాయక చవితి రోజు ఎర్లీ మార్నింగ్ గైస్ కిందికి వచ్చాము. కింద మా గార్డెన్లో ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. ఫ్లవర్స్ కావాల్సిన లీవ్స్ తీసుకెళ్దామని వచ్చాము. కానీ కిందికి వచ్చేసరికి షాక్ అయిపోయాం. ఫ్లవర్స్ లేవు గైస్, అన్నీ తీసుకెళ్ళిపోయారు. ఏవో కొన్నే ఉంచారు. ఇంకా చేసేది ఏం లేదు, ఇంకా కొన్నే తీసుకున్నాము. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. యాక్చువల్లీ ఎవరు కోసుకుంటారులే, రేపు మార్నింగ్ వచ్చాక మనమే కోసుకోవచ్చులే అనుకున్నాను. కాకపోతే నైట్ చాలా మంది తీసుకెళ్ళిపోయారు అనుకుంటా. వాడిపోయిన వరకే ఉంచారనమాట. మంచి ఫ్రెష్ అన్నీ తీసుకెళ్ళిపోయారు. ఇంకా లీవ్స్ ఎక్కువ కట్ చేసుకొని వెళ్ళిపోయాను. ఇవే అనమాట, ఇవే దొరికాయి లాస్ట్కి. ఉన్నాయన్నీ నేనే తెచ్చేసాను. ఇక్కడే వినాయకుడిని సెట్ చేసుకోవాలని అనుకున్నాము. వినాయకుడి సెటప్
దిస్ ఇస్ ద సెటప్ గైస్. ఏదో ట్రాన్సాక్షన్ ట్రై చేద్దాం అనుకున్నా, రాలేదా? ఒక్క నిమిషం మళ్ళీ వస్తా చూడండి. తడా రైట్ గైస్, ఈసారి ఫైనల్. తడా ఇదే అనమాట బుజ్జి గణపయ్య సెటప్. ఇది పూజ అయిపోయాక గైస్, మేము పూజ ఇంతే చేసుకున్నాం అనమాట. వీడియో ప్లే చేసుకొని, ఇది ఆల్మోస్ట్ నియర్లీ 1 hour వీడియో యూట్యూబ్లో ఉంది. That's it for this today's video guys. See you in the next vlog or short. Until then, like, share and subscribe. By the way, ఆ వినాయకుడు నేనే చేశాను గైస్. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.